అత్రీగ్రామ సముద్భూతం ద్వారకామాయివాసినం భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామితం. శ్రీ గురుభ్యో నమః. ఐం సరస్వత్యై నమః. గం గణాధిపతయే నమః. సభాయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం బ్రహ్మశ్రీ మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు గారి సమక్షంలో మనం ఉన్నాము అంటే అదొక భాగ్యం. బాబా మనకు కల్పించిన అవకాశం. ఈ 3 రోజులు మన ఆలయంలో నరసింహారావు గారి చేత ప్రవచనాలు బాబా ఏర్పాటు చేశారు. ఇది బాబా ఏర్పాటు చేసిన కార్యక్రమం. మేమంతా కూడా దానికి తగిన ఏర్పాట్లు చేశాం అంతే. బాబా మా చేత చేయించారు. కనుక ఈ 3 రోజులు కూడా మనం అత్యంత శ్రద్ధాశక్తులతో శ్రద్ధాభక్తులతో మనం ఈ కార్యక్రమాన్ని మనం ఆలకిద్దాం. బాబా ఇంకో పని ఏం చేశారంటే మాకు స్ఫురణకు తీసుకొచ్చారు. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన అని కదా. సరస్వతీదేవి శ్వేత పద్మాసన అని కదా బాబా స్ఫురణకు తీసుకొచ్చి ఈరోజు మరి అపర సరస్వతీమూర్తి అయినటువంటి గరికపాటి నరసింహారావు గారికి ఈ తెల్లని కమలాకారంలో ఉన్న ఆసనాన్ని బాబా సమకూర్చారు. చూడండి ఎంత చక్కగా ఓ తెల్లని వికసించిన తెల్లని కమలంలాగా ఆ ఆసనం అలా బాబా సమకూర్చారు. నాకు అనిపించింది మరి సరస్వతీదేవి యొక్క సింహాసనం ఆవిడ శ్వేత పద్మాసన కదా, అలా తెల్ల కమలం లాంటి సింహాసనం సమకూరింది అనుకున్నాను. కనుక మనం గరికపాటి నరసింహారావు గారిని తెలియని వారు ఉండరు, ఇందాక మా అధ్యక్షులు వారు చెప్పినట్టు. అయితే సభా సంప్రదాయంగా వారి గురించి మనం 4 మాటలు చెప్పుకుందాం. మహాసహస్రావధాని, ప్రవచన కిరీటి, పద్యధారణలో ప్రపంచ రికార్డు స్థాపించి భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు 1958వ సంవత్సరంలో భాద్రపద శుద్ధ పాడ్యమి నాడు అనగా సెప్టెంబర్ 14వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకా బోడపాడు అగ్రహారంలో శ్రీ వెంకట సూర్యనారాయణ శ్రీమతి రమణమ్మ దంపతులకు జన్మించారు. గరికపాటి వారు తెలుగులో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేశారు. 1992వ సంవత్సరంలో విజయదశమి రోజున అవధాన రంగంలోకి ప్రవేశించి ఇప్పటి వరకు 325 అష్టావధానాలు చేశారు. 10 శతావధానాలు విజయవంతంగా నిర్వహించారు. 1996 మే నెలలో కాకినాడ పట్టణంలో 1116 మంది పృచ్ఛకులతో 21 రోజుల పాటు మహాసహస్రావధానం చేసి 750 పద్యాల ఏకధాటి ధారణతో మహాసహస్రావధానిగా పేరు పొందారు. ఆయన అసాధారణ ధారణా సంపత్తికి నిలువుటద్దంగా ధారణా బ్రహ్మరాక్షసుడు, అమెరికా అవధాన భారతి వంటి బిరుదులను చెప్పవచ్చు. గరికపాటి వారు ఎన్నో పురస్కారాలను సన్మానాలను అందుకున్నారు. డాక్టర్ గరికపాటి వారు 1116 పద్యాలు, సుమారు 4500 పంక్తులు కలిగిన స్వీయ కావ్యం సాగర ఘోషను 8 గంటల్లో ఏకధాటి మహాధారణ చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. అంతేకాకుండా అమెరికాలో 8 కంప్యూటర్లతో అష్టావధానాన్ని 2001లో నిర్వహించి ఔరా అనిపించారు. 2006లో బెంగళూరు ప్రయోగశాలలో మేధా పరీక్షావధానం కూడా జరిగింది. గరికపాటి వారు తెలుగు రాష్ట్రాల్లోనే గాక ఎన్నో దేశాల్లో పర్యటించి తమ వాగ్ధాటితో, అష్టావధానాలతో, ఛలోక్తులు, చమత్కారాలతో నేటి యువతకు కూడా ఉపయోగపడే విధంగా వ్యక్తిత్వ వికాస అంశాలను జోడించి అనేక ప్రసంగాలను ఇస్తూ వస్తున్నారు. నిత్యం టీవీలలో భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందూ మతం విశిష్టతను తెలియజెప్పడంలో వారి వంతు సహకారాన్ని అందజేస్తున్నారు. భక్తి టీవీలో 1818 భాగాలుగా ప్రసారమైన ఆంధ్ర మహాభారతం, ఏబిఎన్లో 2000 భాగాలుగా ప్రసారమైన నవజీవన వేదం కార్యక్రమాలతో గరికపాటి వారు కొత్త ఒరవడిని సృష్టించారు. ఇవే కాకుండా ఎన్నో కావ్యాలపై, ఆధ్యాత్మిక అంశాలపై రోజూ గరికపాటి వారి ప్రవచనాలను ప్రేక్షకులు టీవీలలో ఆస్వాదిస్తూనే ఉన్నారు. లోతైన ఆధ్యాత్మిక విషయాలను సైతం అత్యాధునిక సమాజానికి సమన్వయం చేస్తూ సామాజిక వ్యాఖ్యకు శ్రీకారం చుట్టి ప్రవచన రంగంపై గరికపాటి వారు తమదైన ముద్ర వేశారు.
శ్రీ గరికపాటి నరసింహారావు గారికి 2 కుమారులు. మనం వారి పేర్లు తెలుసుకుంటే నరసింహారావు గారు ఎంతటి అభ్యుదయవాదో తెలుస్తుంది. పెద్ద కుమారుని పేరు శ్రీశ్రీ, రెండవ కుమారుని పేరు గురజాడ. సాగర ఘోష, వ్యక్తిత్వ దీపం, వైకుంఠపాళి, ఇష్టదైవం, అవధాన శతకం వంటి ఎన్నో పుస్తకాలను రచించారు. సామాజిక మాధ్యమాలపై ప్రత్యేకమైన దృష్టి సారించిన గరికపాటి వారు ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాలలో వారి ప్రసంగాలు అందుబాటులో ఉంచి భవిష్యత్ తరాలు కూడా ఉపయోగపడే రీతిలో కృషి చేస్తున్నారు. భారతీయ సనాతన ధర్మ బోధనలు, మన వేద విజ్ఞానం, పురాణ ఇతిహాసాల శాస్త్ర సారం వ్యక్తి వికాసానికి, ఉత్తమ సమాజ నిర్మాణానికి దోహదపడాలనే తలంపుతో అనంతంగా సాగుతున్న గరికపాటి గారి చైతన్య ఝరి ప్రజాభ్యుదయానికి, తద్వారా సమాజ ప్రగతికి బాటలు వేస్తున్నది. ఈ సాహితీ ఝరి నిరంతరం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈ 3 రోజులు బాగంబరపేట సాయిబాబా ఆలయంలో ఏర్పాటు చేసుకున్న ప్రవచన అంశం యోగ వాసిష్టం మూలంగా తెలియజెప్పబడిన గురుతత్వాన్ని మనకు బోధించవలసిందిగా మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిని మీ కరతాళ ధ్వనుల సాక్షిగా సవినయంగా కోరుతున్నాను. ధన్యవాదాలు. హరి ఓం. హైదరాబాద్ బాగంబర్పేటలోని షిరిడీ సాయి దేవాలయంలో జరుగుతూ ఉన్న వాల్మీకి మహర్షి విరచితమైన యోగ వాసిష్టం సారాంశానికి 3 రోజుల ప్రవచనంలో భాగంగా మొదటి రోజు ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మాతృదేవోభవ. ఆర్ద్రానుభూతిమఖిలాక్షర రాజ్యపీఠం అమ్మా, ఆర్ద్రానుభూతిమఖిలాక్షర రాజ్యపీఠం భావానుభావరసభావగృహ ప్రవేశం. ఆర్ద్రానుభూతిమఖిలాక్షర రాజ్యపీఠం భావానుభావరసభావగృహ ప్రవేశం. కాలానుకూలరచనాపచనానురక్తిం, కాలానుకూలరచనాపచనానురక్తిం మాతస్త్వమేవ పరికల్పయ కల్పతల్పం. హే మాతః త్వమేవ పరికల్పయ కల్పతల్పం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు. మనం కోరుకోవలసింది భగవంతుడిని, ఆ దయ ఒక్కటే. అమ్మ దయ ఉంటే ఎన్ని వస్తాయి అంటే, మా అమ్మ దయ వల్ల నాకేమొచ్చాయో అవన్నీ మీకు వస్తాయి. ఆర్ద్రానుభూతిం. మనిషిలా బతకాలి అంటే ముందు ఆర్ద్రత ఉండాలి, గుండెల్లో హృదయంలో తడి ఉండాలి. అది కళ్ళల్లో తడిగా మారుతుంది. ఎదుటివాడి కష్టానికి స్పందించాలి. మనకి కష్టం వస్తే మేరు పర్వతంలా నిలబడాలి. ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే హిమాలయ పర్వతంలా కరిగిపోవాలి. అది ఆర్ద్రానుభూతి అంటే. ఆ ఆర్ద్రానుభూతి ఉన్నవాడు మనిషి అవుతాడు ముందు. తర్వాత కాస్త శబ్దార్థ చాతుర్యం ఉంటే కవి అవుతాడు. కవి కాకపోయినా పర్వాలేదు, మనిషి అయితే చాలు. అటువంటి ఆర్ద్రానుభూతి నాకు మా అమ్మ దయ వల్ల వచ్చింది. అఖిలాక్షర రాజ్యపీఠం. 17 ఏళ్ల వయస్సు నుంచి రకరకాల సంస్కృత ఆంధ్ర కావ్యాలు వేసవకాలం సెలవుల్లో, దసరా సెలవుల్లో, సంక్రాంతి సెలవుల్లో ఆడుకోవడం మానేసి మరీ చదవడం వల్ల పాండిత్యము, కవిత్వము కూడా వచ్చింది. అఖిలాక్షర రాజ్యపీఠం, అక్షర రాజ్యపీఠం కూడా అమ్మ దయ వల్ల వచ్చింది. నేను చదువుకుంటూ ఉంటే, ఈ గ్రంథాలన్నీ చదువుతుంటే సబ్జెక్టు చదువుకోవచ్చు కదా అనేవారు. మా అమ్మ అనేది వాడికి ఇష్టమైనది వాడు చదువుకుంటున్నాడు, వాడిని ఎందుకు బాధపడతారనేది. అందుకే మన అమ్మ పార్టీ మొదలు పెడితే మాతృదేవో భవ అని మొదలు పెడతాం. అన్ని విషయాల్లో నన్ను ఆవిడ సమర్థించింది. వాడి గొడవ ఏదో వాడిని చూసుకోవచ్చు కదా, ఎందుకు చంపుతారు, వాడు ఏమైనా పనికిమాలిన పుస్తకం చదివాడా, రామాయణమో భారతం చదివాడు, అంతే కదా. ఎంతసేపు మార్కులని సబ్జెక్టు పుస్తకాల కోసం చంపుకు తినకండి పిల్లల్ని. వాడు సరదాగా ఏ రామాయణమో నవల రూపంలో ఉంటే చదువుతుంటే చదవనియండి. వాడు బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా ఏమవుతాడో ఎవరూ చెప్పలేరు. కానీ రామాయణమో భారతమో చదివితే ఆత్మహత్య చేసుకోకుండా చివరి వరకు బతుకుంటాడు, అనుమానం లేదు. ఇంకా అది జరగాలి. బీటెక్లు, ఎంటెక్లు చదివినా ధైర్యం ఉంటుందని చెప్పలేము. రామాయణం అంతా కళ, ఏ ఘట్టం చదివినా ధైర్యం వస్తుంది. భారతము అంతే. భారతంలో యుద్ధఘట్టాలు 18 రోజులు యుద్ధఘట్టాలు వ్యాసుడు వర్ణించిన విధానం చూస్తే జీవితంలో యుద్ధం ఎలా చేయాలో అర్థమవుతుంది. ఆయుధాలు లేకుండా చేసే యుద్ధం జీవితం, అది ఎలాగా అది అర్థమవుతుంది.
అఖిలాక్షర రాజ్యపీఠం భావానుభావ రసభావ గృహ ప్రవేశం. ఇలా ప్రవచనాలు చెప్పాలి, అవధానాలు చెయ్యాలి, పద్యాలు రాయాలి అంటే భావాలు అనుభావాలు ఉండాలి, అవన్నీ రసమయమై ఉండాలి. ఆ భావానుభావ రసభావాలతో నిండిన గృహప్రవేశం చేయగలిగామంటే మా అమ్మ దయ. భావానుభావ రసభావ గృహ ప్రవేశం కాలానుకూల రచనా పచనానురక్తిం. మహాకవులు, కాళిదాసాది మహాకవులు కొన్ని వేల ఏళ్ల క్రితం రాసిన కావ్యాలు ఇప్పటికీ బతుకున్నాయి. వాటి మీదే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న యోగ వాసిష్టం రామాయణ కాలాంది. రామాయణ కాలం అంటే మన లెక్కల ప్రకారం లక్షల ఏళ్ళయింది. పోనీ బోర్డు ఇంగ్లీషు వాళ్ళు లెక్కేసిన 7000 ఏళ్ళు అయింది. 7000 ఏళ్ల క్రితం రాయబడిన గ్రంథం ఇది. ఇప్పుడు బతుకుంది, ఇంకా వింటారు, మీరు అందరూ వింటారు. 3 రోజులు ఇంతకంటే ఎక్కువగా వచ్చి వింటారు. బాగా అంత సరదాగా ఉంటుంది, అంత జీవితానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. మరి ఎప్పుడో 7000 ఏళ్ల క్రితం రాసిన రచనలు కూడా ఇప్పుడు ఎందుకు బతుకున్నాయి? ఇప్పుడు రాసి ఏదో 4 ముక్కలు రాసి రెండు అట్టలు వేసి పెద్ద సభ పెట్టి ఆర్భాటం చేసి 500 పుస్తకాలు వేసి ఆడాళ్ళకి సామాన్లకు అడ్డంగా అటక మీద పెట్టి లేనిపోను గొడవంతా చేసిన పుస్తకాలు బతుకుంటలేదు, ఎవడో కొనట్లేదు. ఊరికే ఇచ్చిన చదివేవాళ్ళు. ఎందుకు ఇలా అవుతుంది అంటే కాలానికి అనుకూలంగా రచించే విధానం తెలియాలి. ఏ గ్రంథం మీద మాట్లాడినా, ఎవరు ఏ పాఠం చెప్పినా, తరగతిలో పాఠం చెప్పినా కాలానికి అనుకూలంగా చెప్పాలి. రామాయణం పాఠాన్ని ఇప్పుడు ఎలా చెప్పాలి అనేది ముఖ్యం. వాల్మీకి కాలంలో చెప్పినట్టు ఇప్పుడు చెప్పకూడదు. అప్పుడు సంప్రదాయాలు పద్ధతులు వేరు, ఇప్పుడు వేరు. ఏ కాలానికి ఆ కాలమే మారిపోతుంది. కాలం అంటే ఏం లేదు, మనిషి మనస్సు. మనుషుల మనస్సులు మారితే కాలం మారుతుంది. కాలం అంటే వేసవకాలం వర్షకాలం కాదు, అదేం మారదు, అది ఎప్పుడు ఉంటుంది. కానీ మనిషి మనసుకి ఎలా ఉంటుందంటే ఒకటి మంచి కాలం, 2 పోయే కాలం, ఈ 2 ఉంటాయి. ఇంకా మళ్ళీ వేసవకాలం వర్షకాలం ఉండవు. ఒకటి మంచి కాలం, 2 పోయే కాలం అంతే. ఇంకా మంచివాడు ఉంటే ఉంటాడు, లేదా పోతాడు. ఈ మనిషి మనస్సు కాలానుకూలంగా మారుతుంది అంటే వాడి బుద్ధికి అనుకూలంగా మారుతుంది. మరి ఆ బుద్ధి మారిన వాడికి బుద్ధి వచ్చేలా మనం చెప్పాలంటే మనం ముందు అర్థం చేసుకోవాలి. చీకట్లో ఉన్నవాడిని వెలుగులోకి తీసుకురావాలంటే మనం చీకట్లోకి వెళ్ళాలి ముందు. వాడిని ఇక్కడికి రమ్మంటే రాడు, వాడికి చీకటి మధ్యగా ఉంది, వాడికి చాలా ఆనందంగా ఉంది. అది అజ్ఞానమైనా దుర్వ్యసనమైనా ఏదైనా వాడికి ఆనందంగా ఉంది. వాడు మానేయమంటే ఎందుకు మానతాడు? వాడు మానడం. ఓ తండ్రి కొడుకు ఉపదేశం చేస్తున్నాడు, వాడు విపరీతంగా ఆడుతుంటే ఏం చెప్పాలయ్యా, పెద్దవాళ్ళు చెప్పాలయ్యా అని పక్కవాళ్ళు చెబుతుంటే ఒకసారి అన్నం తింటుంటే కూర్చోబెట్టి ఎరా పేకాడకూడదురా అన్నట్టు. వాడు ఇలా చూశాట, ఎందుకు ఆడకూడదు అన్నట్టుగా. ఏముందిరా పేకాట, ఇవాళ వస్తుంది రేపు పోతుంది, ఎలా స్థిరంగా ఉంటుందా, ఇవాళ వస్తుంది రేపు పోతుంది, అందుకే ఆడకూడదురా అన్నట్టు. వాడు ఏం మాట్లాడాలి, నీ చెప్పింది అర్థమైందా అన్నట్టు. అర్థమైందన్నట్టు. ఏం అర్థమైందన్నట్ట? రోజు విడిచి రోజు ఆడాలని అర్థమైందన్నట్టు. ఎందుకంటే వాడు మానదలుచుకోలేదు. కాబట్టి వాడికి ఏమర్థమైందంటే ఇవాళ వస్తుంది రేపు పోతుంది అన్నారు కదా, వచ్చేనాడు ఆడతాను, రానినాడు మానేస్తాను, అదేదో ముందే రాసి ఉంటుందన్నమాట. అంచేది ఉపదేశాలు ఎందుకు పనిచేయమంటే ఇందుకే పనిచేయవు. పొడి మాటలు, మొక్కుబొడి మాటలు, పూర్వకాలపు శ్లోకాలు అన్నీ చెబుతూ కూర్చుని భర్తృహరి సుభాషితాలు చదువు. వాడు స్మార్ట్ ఫోన్ చూసుకుని వేరే ఫాలోయింగ్లో వాడు ఉంటే నీ సుభాషితాలు ఎవరికి కావాలి? వాడికి కావలసిన విషయం సుభాషితాల్లో ఉందేమో వెతకాలి. పండితులు పనికెట్టుకుని 100 శ్లోకాల్లో 2 శ్లోకాలు ఉంటే ఆ 2 ప్రచారం చేయాలి, మిగిలిన 98 తీసేయి. కావలసిన కూడా చదువుకుంటాడు. ఆ కాలానికి ఏం ఉపయోగపడుతుందో అది మన రచనల్లో, అది మన ప్రవచనాల్లో ఉంటే అది ఆ కాలపు సమస్యల్ని పరిష్కరిస్తుంది. జీవితం ఇదివరకు కంటే ఇప్పుడు ఎక్కువ సమస్యలు మయమైపోయింది. 10 మంది పిల్లలు ఉన్నప్పుడు లేని సమస్యలు 2 పిల్లలు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, ఒక్కళ్ళే ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తున్నాయి. ఎందుకయింది? అది వేళ 3 రోజుల్లో తెలుసుకుంటాం. మూల కారణాలు ఏమిటో పరిశీలిస్తాం. పైపైన ఆయింట్మెంట్ రాయం, మనం ఆపరేషన్ చేస్తాం ఖచ్చితంగా. అది మళ్ళీ రావద్దు ఇంకా. అదే యోగ వాసిష్టం, అదే వేదాంతం. కాలానుకూల రచనా పచనానురక్తిం మాతగా త్వమేవ పరికల్పయ కల్పతల్పం. అమ్మా, ఇవన్నీ నా కావ్యాల్లో, నా అవధానాల్లో, నా ప్రవచనాల్లో ఉండడానికి నీ దయ కారణమమ్మా, నీకు నమస్కారం అని చెప్తాం. మనం బాబాగారి గుళ్ళో కూర్చుని యోగ వాసిష్టం చెప్పుకోవడం అనేది కేవలం ఆ సద్గురు సాయినాథుని దయ. యోగ వాసిష్టాన్ని అటువంటి మహాయోగి సన్నిధానంలోనే చెప్పాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎంతో కాలంగా దాచిపెట్టాను.
ఎంతోమంది అడుగుతున్నా చెప్పలేదు. దానికో దివ్య సన్నిధానం ఉండాలి. బజార్లో కూర్చొని చెప్పే విషయం కాదు ఇది. ఏదో ఊరికే ఫంక్షన్ హాల్లో కూర్చొని మాట్లాడడం కాదు. దేవాలయం అందుగా ఒక మహాయోగి బ్రహ్మజ్ఞాని అయిన వాడి దేవాలయంలో ఉంది, మాట్లాడాలి మనం అనుకున్నాను. పీబీసీ గారు ఫోన్ చేయగానే ఇది సరైన సందర్భం అండి, నేను ఇది చెబుతాను అన్నా. అందుకోసం బాబా గారి పాదాలకి భక్తిపూర్వకంగా నమస్కారం చేసి మనం రంగప్రవేశించేద్దాం. సాయికి భక్త చిత్త మృదు సారస సారమరంద మాధురీ పాయికి, సాయికి భక్త చిత్త మృదు సారస సారమరంద మాధురీ పాయికి, సర్వజీవ సమభావన దాయికి ప్రేమ భావన రాయణ మాయికిన్, సాయికి భక్త చిత్త మృదు సారస సారమరంద మాధురీ పాయికి, సర్వజీవ సమభావన దాయికి ప్రేమ భావన రాయణ మాయికిన్, కవన రాజ్య విధాయికి, కవన రాజ్య విధాయికి మత్ప్రసంగ సంధాయికి, సాయికి భక్త చిత్త మృదు సారస సారమరంద మాధురీ పాయికి, సర్వజీవ సమభావన దాయికి ప్రేమ భావన రాయణ మాయికిన్, కవన రాజ్య విధాయికి మత్ప్రసంగ సంధాయికి, షిర్దిశాయికి యదన్ గది చేసి నమస్కరించెదన్. యదని గది చేసి నమస్కరించదని అని సరదా కనలేదు నేను పద్యంలో. ఇది షిరిడీ సాయి మీదే జరిగిన ఒక అవధానంలో ప్రార్థన పద్యంగా చెప్పిన పద్యం ఇది. ప్రత్యేకించి షిరిడీ సాయి మీదే సాయితత్వ అష్టావధానం చేయమంటే ఒకసారి భావనారాయణ స్వామి ఆలయం పొన్నూరు అక్కడ చేసి చెప్పిన పద్యం ఇది. మనస్సునే యదన్ గది చేసి నమస్కరించదన్, భగవంతుడికి నమస్కారం చేస్తే గది అంతా ఆయనకి ఇచ్చేయాలి. మళ్ళీ గదిలో మనం ఉండకూడదు. ఇక్కడ కంచి పీఠాధిపతి కానీ శృంగేరి పీఠాధిపతి కానీ జగద్గురువులైన వారు ఏదైనా ఊరు వస్తే సాధారణంగా రారు, పర్యటనలు చేరువారు, పీఠంలోనే ఉంటారు. వారి పేరే పీఠాధిపతి ఉంటారు. కానీ ఏదో లోకాన్ని అనుగ్రహించడానికి ఎప్పుడో 5-6 ఏళ్లకోసారి అలా వస్తారు. ఆ వచ్చినప్పుడు వారి పద్ధతి ఎలా ఉంటుందంటే, ఒక ఇంట్లో వారు ఉంటారు, హోటల్లో ఉండరు కదా, ఇంట్లో ఉంటే ఆ ఇల్లు మొత్తం ఇచ్చేయాలి. ఇక అందులో మనం పక్కన కూర్చుని మళ్ళీ బట్టలు ఉతుకుతానండి, స్మార్ట్ ఫోన్ పెట్టుకుంటానంటే కుదరదు, మొత్తం ఇల్లు ఇచ్చేయాలి. ఎందుకంటే వారి ఆచారాలు వారి సంప్రదాయాలు వారికి ఉంటాయి. అవి అక్కడ శిష్య పరంపరలో కొనసాగాలి అంటే ఇల్లు మొత్తం ఇచ్చేయాలి. భగవంతుడు కూడా మన హృదయాన్ని మొత్తం ఇచ్చేయాలి. సగం అట్టి పెట్టుకుని సగం ఇవ్వకూడదు. ఈ సగం బేరాలు పనికిరావు. నువ్వే ఉన్నావు, నేను లేను. జీవుడు ఆభాస, ఉన్నవాడు దేవుడే. జీవుడే ఆభాస. ఈ వేదాంతం ద్వారా మనం రుజువు చేసుకోబోయేది అదే. నువ్వు నేను అని ఏది అనుకుంటున్నామో అది భ్రమ. ఉన్నది భగవంతుడే. ఆ భగవంతుడిని ఇక్కడ బాబాగారి రూపంలో చూస్తున్నాం, ఇంకో చోట రాముడి రూపంలో చూస్తాం, ఇంకో చోట కృష్ణుడి రూపంలో చూస్తాం. మొన్న 10 రోజులు అమ్మవారి రూపంలో చూసాం, అంతకుముందు వినాయకుడి రూపంలో చూసాం. రేపు కార్తీక మాసం వస్తే పరమశివుడి రూపంలో చూస్తాం. హిందూ ధర్మంలో ఉండే విశిష్టత ఇది. ఒకే భగవంతుణ్ణి 1,000,000 రూపాల్లో ఆరాధించే హక్కు కలిగిన ఏకైక మతం హిందూ మతం. మనుషులు ఎంతమంది ఉంటారో, దేవతలు ఎంతమంది ఉంటారో మనకు ముఖ్యంగా దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే మిగిలినవి నాకు తెలియదు. గవర్నమెంట్ హాలిడేస్ ఎక్కువ, నెలకు 2 సెలవులు. ఏ మతంలో వాడికి లేదు ఇది. ఖచ్చితంగా ఏదో పండుగ 2 సెలవులు ఇచ్చి తీరాల్సిందే. సంవత్సరం తిరిగేసరికి 25 సెలవులు కేవలం మన మతం పేరు మీద వస్తాయి. అదృష్టం ఇందులో ఉండడం అది కూడా నయం. అట్టిపళ్ళు అమ్ముకునేవాళ్ళు, కుంకుమ అమ్ముకునేవాళ్ళు, పశువు అమ్ముకునేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు, ఆకులు అమ్ముకునేవాళ్ళు, అందరికీ ఉపాధి కల్పించే ఏకైక మతం హిందూ మతం. ఇవన్నీ వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళకి బతుకేలాగా? వాళ్ళకి దేవుడు అంటే తెలుసో తెలియదు. పైగా విచిత్రం ఏంటంటే ఇవన్నీ వేరే మతాల వాళ్ళు కూడా అమ్ముతారు మనకి. మనం ఆ భేదాన్ని పాటించాం. భక్తి ముఖ్యం. వాడు మంచి పదార్థం తెచ్చాడు, పుచ్చుకోమన్నాడు, మనకేముంది? మరి అన్ని మతాల వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్న మతం హిందూ మతం, అనుమానమే లేదు ఇక్కడ. ఈ పూజలు, ఈ అర్చనలు, ఈ దేవాలయాలు లేకపోతే ఉపాధి ఏముందండి? ఊరికే కూర్చొని ప్రార్థన చేస్తే ఉపాధి ఏమిటి? రూపాయి ఎవరికి రాదు. నీకు భగవద్ అనుగ్రహం కలిగిందో లేదో తర్వాత విషయం. ముందు ఫుడ్ వెళ్ళాలి కదా, అంటే వాడు బతకాలి కదా. మనందరికీ ఈ విశ్వాసాలు లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు? ఆ నమస్కరించేటప్పుడు ఏమిటంటే మనం ఆకులు, పువ్వులు, ఏవో వజ్రాలు, వేడూర్యాల చేతం ఉపయోగించవచ్చు. కానీ అవన్నీ అక్కర్లేదు బాబా గారికి. యదన్ గది చేసి నమస్కరించదన్, నీ హృదయం అనే గదిని మొత్తం నాకు అర్పించావా లేదా, అది కావాలి.
మళ్ళీ ఇందులో నేను నాది అనే 2 మాటలు ఉన్నాయంటే అనవసరం ఇది. అది అందుకుందుకు ఆయన సిద్ధంగా ఉంటాడు. సాయికి భక్త చిత్త మృదు సారస సారమరంద మాధురీ పాయికి, భక్తుల మనస్సుల్లో ఉండే భక్తి అనే మకరందాన్ని మొత్తం సేవించడానికి సిద్ధంగా ఉంటాడు భగవంతుడు. సర్వజీవ సమభావనదాయికి, భగవంతుడిని ఏ రూపంలోనైనా అర్చించడం వేరు, బాబా అనే మహాయోగి రూపంలో అర్చించడం వేరు. బాబా గారు గుళ్ళోకి వస్తున్నాం, బాబాను ఆరాధిస్తున్నామంటే ఏ కులం పట్ల, ఏ మతం పట్ల, ఏ ప్రాంతం పట్ల, స్త్రీ పురుష భేదం పట్ల ఎటువంటి భేదము మనకి పనికిరాదండి. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే, అంతా ఒక్కటే. జ్ఞానం అంటే ఒక్క మాటలో చెప్పచ్చు, ఎక్కువ కష్టపడకల. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, అదే జ్ఞానం, ఇంకేం లేదు ఇక్కడ. అది తెలుసుకోవడానికి అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. అంతా అయింది ఏది ఉందో అది నేను, అంతేగాని ఈ దేహం అని అనుకుంటున్నది నేను కాదు ఇక్కడ. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, ఇదే జ్ఞానం. మొత్తం శంకరాచార్య 153 రచనలు చదివిన వ్యక్తిగా చెబుతున్నాను, మొహమాటం లేకుండా. మొత్తం జ్ఞాన సారాంశం అంతా ఇదే. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. దాన్ని తెలుసుకుంది ఇంత కష్టమైపోతుంది. ఎందుకంటే మనం ఈ దిక్కుమాలిన దేహం మీద ఉండే భ్రమను వదులుకోలేకుండా ఉన్నాం ఇక్కడ. నేనంటే నేనే, ఇదిగో ఇదిగో అన్నంతకాలం ఉండదు ఇక్కడ. ఎంతోమంది మన కళ్ళ ముందు చచ్చిపోవడం, సాయంత్రానికి లాగేయడం చూస్తున్నాం ఉన్నాం ఇక్కడ. కానీ మనం మాత్రం శాశ్వతం అనుకుంటూ ఉంటాం. అజ్ఞానం అదే. వాడు కడుపు నొప్పి వచ్చి పోయి, నువ్వు కాలు నొప్పి వచ్చి పోతావు ఇక్కడ, ఏదో ఒకటి ఇక్కడ పోవడానికి ఏదో కారణం ఉండాలి కదా. వాళ్ళు ఆ శ్రద్ధ తీసుకోలేదు, వైద్యం సరిగ్గా చేయించలేదు. వైద్యం చేయించిన వాళ్ళు కూడా పోయారు, వైద్యులు కూడా పోతారు, స్వయంగా వైద్యులు కూడా పోతారు. వైద్యులకి ఏం మినహాయింపు లేదు. ఇక అవన్నీ మనం చెప్పుకోవడానికి మిగిలే కారణాలు కాబట్టి వాడికి ఆయుర్దాయం అయిపోయింది, పోయాడు, ఒకటే లెక్క. ప్రతి వాడికి అయిపోతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి అయిపోతుంది. నువ్వనగా ఎంత ఇక్కడ. యమధర్మరాజు అందరి ప్రాణాలు తీస్తాడని యమధర్మరాజు కూడా ఆయుర్దాయం లెక్క ఉంది. ఆయన పని అయిపోయాక ఆయన వెళ్ళిపోవాలి. పితృదేవతలు 10 మంది ఉంటారు, టర్మ్ మారిపోతుంది. ఈయన దిగుతాడు, ఇంకోటి ఎక్కుతాడు. ఎవరు ఉండేదేం లేదు ఇక్కడ. అందుకే మీరు పురాణాలు గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. బ్రహ్మదేవుడిని చాలామంది రాక్షసులు వరాలు అడుగుతారు. ముందు అడిగే వరం ఏమిటంటే నాకు సావు లేకుండా వరం అమ్మంటాడు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, ఎందుకంటే నాకే ఉంది కదా అంటాడు ఆయన. ఖచ్చితంగా బ్రహ్మదేవుడు అనే మాట అంటే అది కుదరదు. ఏదైనా వరం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? డబ్బు ఉన్నవాడు డబ్బు ఇస్తాడు, జ్ఞానం ఉన్నవాడు జ్ఞానం ఇస్తాడు, వస్తువులు ఉన్నవాడు వస్తువులు ఇస్తాడు. అలాగా మృత్యువు లేకపోవడం ఎవరు ఇవ్వాలి? మృత్యువు లేనివాడు ఇవ్వాలి. నాకే మృత్యు ఉందయ్యా, బ్రహ్మదేవుణ్ణి ఎప్పుడైనా వెళ్ళిపోక తప్పదు. ఇప్పటికి 100 మంది బ్రహ్మలు అయ్యారు, నేనెన్నో వాడినో నాకే లెక్క తెలియదు. ఇక్కడ అద్య బ్రహ్మణాదితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశన్మహాయుగే కలియుగే ప్రథమపాద అని రోజు స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పకుండా అద్య బ్రహ్మణ అంటే అర్థమేంటి? ఇప్పుడు పదవిలో ఉన్న బ్రహ్మగారు అంటే ఈయన ఒకనాడు వచ్చాడు, ప్రమాణ స్వీకారం చేశాడు, తర్వాత వస్తాడు, వెళ్ళిపోతాడు. అద్య బ్రహ్మణ అంటే అర్థం అది. ఈ రోజుకి ఎవరు బ్రహ్మపీఠంలో ఉన్నారో వారు. అంటే ఈ బ్రహ్మగారికి ముందు కొన్ని 100 మంది బ్రహ్మలు వెళ్ళిపోయారు. రాబోయే కల్పానికి బ్రహ్మవరో తెలుసా అమ్మ? ఆంజనేయ స్వామి బ్రహ్మ, నవమ బ్రహ్మ అంటారు. ఇప్పుడు ఉంటున్నది 8వ బ్రహ్మ. తర్వాత వచ్చే 9వ బ్రహ్మ రామభక్త శిఖామణి ఆంజనేయ స్వామి బ్రహ్మగా రాబోతున్నాడు. ఆయనే సమస్త శ్లోకాలు సృష్టిస్తాడు, సమస్త లోకాలు. అంచేది బ్రహ్మ పదవే శాశ్వతం కాదు. బ్రహ్మకే మృత్యువు లేకుండా లేదు ఇక్కడ. ఆయన మృత్యువు లేకుండా వరం ఎలా ఇస్తాడో అర్థం లేనమాట. వాడికి లేనిది వాడు ఎలా ఇస్తాడండి? ఎవడైనా ఉన్నది ఇస్తాడు కానీ. అందుకని ఆయన చెప్పేస్తాడు. అందుకని ఇక్కడ సర్వజీవ సమభావన మనం గమనించవలసింది ఏంటంటే, బాబా భక్తులకి భక్తి అనేది మనకి నిజంగా ఉంటే ముందు హిందూ మతంలో ఉన్న పెద్ద వ్యాధి ఈ కులాన్ని వదిలిపెట్టేసేయాలి. కులం గురించి మాట్లాడద్దు అసలు. రేపు మొత్తం 10 రోజులు కాగానే తయారయ్యే పెద్ద బిజినెస్ ఏంటంటే కుల సంఘాల భోజనాలు, వన భోజనాలు, మా కులం భోజనాలు. అందులో మళ్ళీ శాఖ. మీరు బాబా గుళ్ళోకి వస్తున్నారు, సర్వజీవ సమభావనం ఉంటే కుల సంఘాలు పెట్టే భోజనాలకి వెళ్ళొద్దమ్మా, హిందూ సంఘాలు పెట్టే భోజనాలకి వెళ్ళండి. హిందూ సంఘాలు పెట్టే భోజనాలకి వెళ్ళండి. యావత్ హిందువులు ఒక్కటే కులం, యావత్ భారతీయులు ఒక్కటే కులం. ఆ భావన రావాలి. మళ్ళీ ఎక్కడే మళ్ళీ మనవాళ్ళే ఈ తోక ఇక్కడ మాంది ఇక్కడ. అదే సర్వజీవ సమభావనదాయికి. అందరి పట్ల సమభావన ఉండాలి. ఒక నోము చేస్తున్నాం, వ్రతం చేస్తున్నాం, వాయనం ఇస్తున్నామంటే కులం చూడకూడదు. కులం చూసావు అంటే అది కులం కాదమ్మా, గజ్జి కింద లెక్కది. ముత్తైదు ఒక వాయనం ఇవ్వడానికి కులం ఏమిటండి? దరిద్రపు మాట. ఇవన్నీ మనం బాగా పెంచేసుకున్నాం, విపరీతంగా పెంచేసుకుని ఇక్కడ మళ్ళీ బాబా గారు కులం చెప్పండి, ఎవడైనా బాబా గారు మతం చెప్పండి. ఏం చెబుతారమ్మా? ఎలా చెబుతారో దేన్ని బట్టి చెబుతారు. ఇక్కడ మహాయోగి కులాలు మతాలు ఉంటాయా?
బ్రహ్మజ్ఞానికి కులం ఉంటుందా? లేకపోతే బ్రహ్మజ్ఞానం ఎందుకు పని లేక ఇంకా ఆరాధన చేస్తున్నామంటే ఆ తత్వం మనం నేర్చుకోవాలి. కానీ మళ్ళీ బాబా గుట్టు జరిగి మా అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు, ఆయనకు కూడా అవ్వలేదమ్మా, ఏం చేయమంటాం? ఆయనకు చూడు ముందు పిల్లని, తర్వాత చూద్దాం మీ అబ్బాయికి. మనం కోరే పిచ్చి కోరికలన్నీ ఇవే. పైగా మేము చేసాం ప్రదక్షిణం, మాకేంది ప్రదక్షిణం చేస్తే పెళ్ళి అవ్వడం ఏంటి? అర్థం లేని మాట. నువ్వు కోరికలు కోరావంటే గుళ్ళోకి రాకూడదు, కోరికలు విరమించుకోవడానికి గుళ్ళోకి రావాలి. ఒక్కసారి బాబా గుళ్ళోకి వచ్చామంటే వెళ్ళాక ఏ కోరిక తగ్గిపోయిందని ఆలోచించాలి, ఏ కోరిక తీరిందని కాదు. ఇక్కడ ఈ కోరికలే సమస్త దుఃఖాలకి మూలం, వాటిని వదిలిపెట్టాం మనం. ఆయన ఏ కోరికే లేకుండా ఊరికే ఇటక మొక్క తల కింద పెట్టుకుని కూర్చున్నాడు ఆ పెద్ద మనిషి జీవితాంతం. అక్కడ 6 ఇళ్ళు భిక్షాటన చేసుకుని మనకు 6 కోట్లు ఆస్తున్నా సరిపోవట్లేదు, ఇక్కడ 60 కోట్లున్నా సరిపోవట్లేదు. మరి ఇంకెందుకు బాబా గారిని భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తినా మనం ఉద్ధరించాడు. ఎందుకంటే మనం అంతకంటే గొప్ప అవతారం ఎత్తేసాం. ఇక్కడ ఎవడు ఉద్ధరించలేని అవతారం ఇక్కడ. ఎందుకంటే మన బుద్ధి మార్చుకోవడం మనకి ఇష్టం లేదు. మన కోరికల్లాగే ఉండాలి, అవన్నీ తీరాలి. మీకు ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు చెప్పండి, అక్కడి నుంచి మతం మార్పిడి లేనిపోని గొడవ. ఈ సర్వజీవ సమభావనే బాబా ఆరాధనలో ప్రధానమైన విషయం. ప్రేమభావ నారాయణమాయికిన్, అందరు జీవుల్ని ప్రేమించడం విషయంలో నారాయణుడు ఎటువంటి వాడో బాబా గారు అటువంటి వాడు. శ్రీకృష్ణుడు అంటే ప్రేమ, బాబా అంటే ప్రేమ. శ్రీకృష్ణుడు అంటే ప్రేమ, శ్రీకృష్ణుడిది ప్రేమావతారం. రామచంద్రమూర్తిది ధర్మావతారం. పరమశివుడిది జ్ఞానావతారం. తేడాలు ఉంటాయి. పరమశివుడి జీవితంలో జ్ఞానం ముఖ్యం, రాముడి జీవితంలో ధర్మం ముఖ్యం, శ్రీకృష్ణుడి జీవితంలో ప్రేమ ముఖ్యం. ప్రేమ భావ నారాయణమాయికిన్ కవన రాజ్య విధాయికి. కవిత్వం సహా సమస్త సంపదలను ఇచ్చి కవితా రాజ్యానికి నాయకుణ్ణి చేయగలిగినది బాబా అనుగ్రహం. మత్ ప్రసంగ సంధాయికి. ఈ 3 రోజులు నా ప్రసంగాన్ని అధ్యక్షత వహించి అదృశ్య రూపంలో కాదు విగ్రహ రూపంలో దృశ్యంగా ఉంటూ నడిపించేది కూడా బాబా గారే. మత్ ప్రసంగ సంధాయికి శిర్దిశాయికి యదన్ గది చేసి నమస్కరించదన్. మనకిష్టమైన పూజ్యులైనటువంటి స్వామీజీలు వస్తే ఇల్లంతా వారికి సమర్పించినట్టే మన హృదయాన్ని మొత్తం ఒక గది చేసి బాబా గారికి సమర్పించాలి. అందులో ఇంక ఏమీ ఉండకూడదు, భగవత్ చింతన తప్ప. సాయికి భక్త చిత్త మృదు సారస సారమరంద మాధురీ పాయికి సర్వజీవ సమభావనదాయికి ప్రేమ భావ నారాయణమాయికిన్ కవన రాజ్య విధాయికి మత్ ప్రసంగ సంధాయికి శిర్దిశాయికి యదన్ గది చేసి నమస్కరించదన్.